ఆయన హర్షసాయి ఏం చేస్తాడు ఆయన ఫ్రాడ్? హర్షసాయి ఆడేదో ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎక్కువ వర్క్ చేస్తాడంట కదా. బెట్టింగ్ యాప్ల్లో లక్షలు తీసుకొని జనాల దగ్గరికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి, తెలీదా వాడి గురించి? అది పెడతా చూడు. అలాగే తీసుకుంటా. సినిమా ఎంటర్టైన్మెంట్ లో ఏదన్నా ఉంటే. సినిమా ఎంటర్టైన్మెంట్ రేపు కలిసి రేపు ఉదయం 4 గంటలకు ఉంది సినిమా, 5 గంటలకు. ఏంది ఎట్లా ఉంటది? ఏంది కలికి? సెంటార్ వాళ్ళతో మాట్లాడా, సెంటార్ సబ్జెక్ట్ మాట్లాడా. మా ఫ్రెండ్ ఉంటారు సెంటార్ బోర్డు మెంబర్. ఎలా ఉందంట? అసలు మరి వన్ టైం వాచబుల్ అని చెప్తారు. వన్ టైం వాచబుల్ సినిమా అంట. మనం 600 కోట్లు పెట్టి సినిమా తీస్తే అది వన్ టైం వాచబులా? వన్ టైం వాచబుల్ అనే చెప్తాడు మనకు. ఆయన సెన్సార్ బోర్డు మెంబర్ కదా. ఇంకోటి సెన్సార్ బోర్డు మెంబర్ చెప్పిన కామెంట్ చూస్తే వన్ టైం వాచబుల్. 3 కాలాలకు సంబంధించింది, 3 యుగాలు, 3 లోకాలు ఏదో చెప్పారుగా. అదే శంబల లోకం ఒకటి, ఇదొకటి, ఇదొకటి. అదే నీకు ఎంతవరకు ప్రేక్షకులకు ఎక్కువ కూడా సినిమా అంతే కదండి. అవునులే. ఎక్కుద్దండి ఎక్కడండి? ఏం కాదు, ఏం కాదు. సినిమాకి బాగానే ఉంటుంది. బాహుబలి రేంజ్ లో ఏమన్నా కనిపిస్తుందా బొమ్మ? అంటే నీకు కలెక్షన్స్ వస్తాయి, పాజిటివ్ గా వచ్చినా నీకు తీసుకోవచ్చు. అంతేనా? అంటే దాని తోడు ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు ఇలాంటి సినిమాలు ఏమన్నా చూసి, ఫ్యామిలీ మొత్తం చూసి ఏదన్నా ఆనందిద్దామని. ఆ కోవలో ఏమన్నా కొట్టుకుపోతేమో. అదే ఇట్లాంటి పెద్ద మనుషులు స్పాన్సర్ చేస్తే అవుతాయి. ఎవరివి? సినిమాకి టికెట్లు వేసుకొని ఇచ్చేది అంటున్నా. సినిమా టికెట్లు టికెట్ వాళ్ళ రోజులు వేసుకొని టైం ఇచ్చేది అంటున్నా. అవకాశం ఉందా? అర్థం కాలేదు నాకు. సినిమా టికెట్లని బాగా పెంచుకొని కలెక్షన్లు సాధించుకోవడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళకి బాగా వర్కౌట్ అవుద్దేమో కదా. ఈ సినిమాలు బాగా ఈ సినిమాలు అయితే ఉంటాయి. కాబట్టి కలికి బచ్చా. అయితే బయట అక్కడ కల్కికి షాక్ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అది ఇదనే ఏవో కామెంట్లు వినిపించినాయి. ఎంత పలకొచ్చు ఒక టికెట్? ఆల్రెడీ అన్ని చోట్ల మీకు పెరిగినాయి. ఆల్రెడీ ఉన్న టికెట్ అయితే సింగిల్ స్క్రీన్ లో 35, మామూలు స్క్రీన్ లో 125. ఎంత? సింగిల్ స్క్రీన్ లో 35, మామూలు స్క్రీన్ లో 75. 75? దీనిలో ఈ స్క్రీన్ లో మాల్లో మల్టీప్లెక్స్ లో 125. 125. ఏది నెల టికెట్ మినిమం? నెల టికెట్ వాడికి వీడికి 125. అద్దరిపోయింది. అయితే మొత్తానికి పంట పండినట్టే సినిమా వాళ్ళకి. ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా అలాగే ఉంటుందా? ఇద్దరు ఓకే. గురు శిష్యులు. దాని తోడు అదేదో చెప్తారు చూడు, ఓటుకు నోటుకు స్కామ్లో ఇద్దరు ఈరోజు ఇద్దరు రాష్ట్రాలకు 2 రాష్ట్రాలకు సీఎంలు అని. అట్లా కలికి యుగం ఇది. కలియుగం కాదు, కలికి యుగం. బాగానే ఉంటుంది సినిమా. బాగానే ఉంటుందా? ఏంటంట కథ స్థూలంగా? ఏముంటుంది కథ? ఏముండదు. ఆయన సెన్సార్ బోర్డు ఆయన ఏం చెప్పలా కథ ఇదని? స్టోరీ అట్లా ఏముంటది అసలు? దేని మీద జరుగుద్ది? బేస్ లైన్ ఏంది? ఫస్ట్ ప్రపంచంలో తొలి నగరం కాశీ కదా. అవును. అంటే కాశీ చుట్టూ అది జరుగుద్ది. కాశీలో మొత్తం దుర్భర కష్టాలు అనుభవిస్తుంటారు. ఓకే. అయితే దాని తర్వాత ఇది కాంప్లెక్స్ అని ఒక నగరం ప్రపంచం ఉంటుంది. అవన్నీ స్వర్గం లెక్క ఉంటుంది అక్కడ. కొన్ని కలర్స్ ఇస్తే వాళ్ళు ఆ స్వర్గానికి పంపిస్తామని చెప్తారు. వీడు దాని గురించి ఫైట్ చేసి కలుద్దామని వీడు ట్రై చేసి ఇక్కడ హీరో. అది క్రమంలో ఏం చేసింది, దాని తర్వాత అశ్వత్థామ ఏం చేసిండు, దాని తర్వాత శంబల ఎట్లా వచ్చింది అనేది ఫస్ట్ పార్ట్ ఎండ్ అవుతుంది. సెకండ్ పార్ట్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే.
ఓకే ఇంట్రెస్టింగ్ కొత్తదే చేయకపోతే ఓకే ఓకే దానికి మనము తప్పుపడాల్సిన పని ఏం లేదే.